సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభోదయం. సన్మార్గంలో నడవడానికి సనాతన ధర్మంలో, భారతీయ సంస్కృతిలో, మన సాంప్రదాయంలో మన పూర్వీకులు, మన మహర్షులు మనకి ఎన్నో మార్గదర్శకాలు చేశారు. వాటిల్లో ఏ ఒక్క మార్గదర్శకం పట్టుకున్నా మనం సన్మార్గాన్ని విడిచిపెట్టే అవకాశమే ఉండదు. అటువంటి ఒకానొక మార్గదర్శకము యద్భావం తద్భవతి అని రెండే రెండు పదాల్లో చెప్తారు. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మనిషిని నడిపిస్తుంది, మహనీయుణ్ణి చేస్తుంది. మహాత్ముడిగా తనను తాను మరల్చుకోవడానికి కావలసినటువంటి రెండు పదాల ఒకే ఒక వాక్యం యద్భావం తద్భవతి. అంటే యథాభావం తథా భవతి అని ఉపనిషత్తు అంటుంది. దాంట్లో నుంచి తీసి నువ్వు ఎలా ఆలోచిస్తావో యూ విల్ బీ ది పర్సన్ వాట్ యు ఆర్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. దీనికి మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక సూచన చేస్తారు. ఆయన అంటారు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. అంటే మనస్సే మనిషికి తనకు తాను బంధించుకోవడానికి కానీ, తనను తాను విడిపించుకోవడానికి కానీ, బంధించుకోవడము అంటే ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది నా శక్తికి మించినటువంటిది అని ఆలోచించడం, అది బంధించడం. దివిజగంగ భువి దింపిన భగీరథుడు మానవుడే. ఆయనేమి ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి వాడు కాదే. అలాగే ఒక తారగా మారిపోయినటువంటి ధ్రువుడు కూడా మానవుడే. మరి సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి విశ్వామిత్రుడు కూడా నరుడే. అందుకని ఇవాళ గ్రహరాశులన్నీ దాటి గగనాంతర రోదశిలో గంధర్వగోళగతులు దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన జయించి మళ్ళీ తిరిగి వస్తున్నది ఎవరు? మానవులే. నా వల్ల ఎక్కడవుతుంది అనుకుంటే ఇది అయ్యే పనేనా? కాదు కదా. ఎవరో ఒకరు ఆలోచన చేశారు, నేను వెళ్ళగలుగుతాను, నేను చేయగలుగుతాను అని చేసి చూపించారు. వాళ్ళు చేయగలిగినప్పుడు మనమెందుకు చేయలేము అనేటువంటి ఆలోచన మనకి రాగలగాలి. అది రావడమే యద్భావం. యత్ ఏ విధమైనటువంటి భావన కలుగుతుందో ఆ విధంగానే జరుగుతుందయ్యా నీకు అని. దీనికి మనకి మహాభారతంలో ఒక ఘట్టం కనిపిస్తుంది. పాండవులు, కౌరవులు వీరంతా చిన్నతనం, అప్పుడప్పుడే విద్య నేర్చుకుంటున్నారు, విద్యాభ్యాసం జరుగుతోంది. భీష్ముల వారి దగ్గరికి వెళ్ళారు. తాతగారు మేము అవి నేర్చుకున్నాం, ఇవి నేర్చుకున్నాం. చిన్నపిల్లలు సరదాగా చెప్తూ ఉంటారు, అన్నీ చెప్తున్నారు. సరే, భీష్ముడు పిలిచాడట, దుర్యోధనుడిని పిలిచాడు. దుర్యోధన, మన వాళ్ళందరిలో అంటే అటు కౌరవులు ఇటు పాండవులు కలిసి ఉన్నటువంటి రోజులవి, నిండు సభ తీరి ఉన్నది. ఈ సభలో ఒక మంచివాడిని చూపించవయ్యా అన్నారట. దుర్యోధనుడు చూశాడు. ఎదురుకుండా తాతగారు కనిపించారు. ఈయన వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి వాడు కాబట్టి ఈయన మంచివాడు కాదనుకున్నట్ట. శాస్త్రాలు చదివాడుగా, ఆ శాస్త్ర నాలెడ్జ్ దాన్ని ఆ విధంగా ఉపయోగించాడు. భావనలు ఎలా ఉంటాయో చూడండి అని చెప్పడం కోసం చెప్పినటువంటి ఘట్టం ఇది. అట్లాగే ద్రోణాచార్యుడి వైపు చూశాడట. ఈయన మట్టి కుండలో పుట్టాడు, ఈయన గొప్పవాడు కాదనుకున్నట్ట. తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడిని చూశాడు. ఈయన గుడ్డివాడు, ఈయన గొప్పవాడు కాదనుకున్నట్ట. అలా ఒక్కొక్కరిని చూస్తూ వాళ్ళల్లో ఉండేటువంటి ఏదో ఒక వెలితి అది మాత్రమే చూడడం మొదలుపెట్టాడు. చూసి అన్నట్ట, తాతగారు నాకు ఎవ్వరూ కనబడటం లేదండి, అందరికీ ఏదో ఒక లోపం ఉన్నదన్నట్ట. ఓహో అలాగా, సరే నాయన సంతోషం. ధర్మరాజుని పిలిచాడు. నాయన ధర్మరాజా, నువ్వు చూడవయ్యా ఎవరన్నా ఒకరిని మంచివాడిని అన్నట్ట. ఆయన చూశాడు.
తాతగారిని చూశారు. ఈయన ఈ వంశం కోసం తాను త్యాగం చేసిన మహనీయుడు, ఈయన మంచివాడే. అటు పక్కన గురువును చూశాడు, ఇంతమందికి విద్య నేర్పినటువంటి మహనీయుడు, ఈయన మంచివాడే. అటు పెదనాన్నగారిని చూశాడు, కళ్ళు లేకపోయినా మమ్మల్ని అందరినీ సమంగా చూస్తున్నారు, ఈయన మహనీయుడే అనుకుంటూ ప్రతి వాళ్ళని చూసుకుంటూ వచ్చి, తాతగారు మీరు ఒక్కరిని చూపించమన్నారు, నాకు అందరూ మంచివాళ్లే కనబడుతున్నారు, ఏ ఒక్కరిని చూపించాలో నాకు తెలియదు అన్నాడట. అందుకని యద్భావం తద్భవతి. చివరికి ఏమైంది? ఆ ఉన్నటువంటి మహనీయులందరూ కూడా దుర్యోధనుడికి వ్యతిరేకంగా అయ్యారు, ధర్మరాజుకు అనుకూలంగా అయ్యారు. నీ భావన ఎలా ఉంటుందో నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని చెప్పడం కోసం. కనుక మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటుంది దాన్ని. సైకాలజీ కూడా, ఆధునిక విద్యలో కూడా ఎప్పుడూ మనస్సును ఎప్పుడూ పాజిటివ్గానే ఉంచుకోవాలి అని. ఎలా సాధ్యం ఇది అంటే సత్సంగము ద్వారా ఇది సాధ్యం. సత్పురుషులతో గడిపితే, సచ్చింతన చేస్తూ ఉంటే, సదాలోచనలు గడిపితే, సన్మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఇది తప్పకుండా సాధ్యం. కాబట్టి ఆ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేటువంటి డెవలప్మెంట్ మనం ఎలా చేసుకోవాలి అంటే మన మనస్సు ద్వారానే అది సాధ్యం. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అన్నారు. వదిలిపెట్టినా మనస్సే వదిలిపెట్టాలి, పట్టుకున్నా మనస్సే పట్టుకోవాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు, అంతకాలేచ మామేవా స్మరణముక్త్వా కళేబరం అని. అంటే శరీరాన్ని విడిచిపెట్టేటువంటి కాలంలో గనక నన్ను స్మరణ చేస్తూ వదిలిపెడితే నన్నే చెందుతావు అని. అంటే మన మనస్సుకు ఉండేటువంటి శక్తి అచింత్య అపరిమిత శక్తి. మన ఆలోచనలకు, మన ఊహలకు అందనటువంటి శక్తి కలిగినటువంటిది మన మనస్సు. అయితే ఐహికమైనటువంటి విషయాలలో, లౌకికమైనటువంటి విషయాలలో, మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని నెగిటివ్ విషయాలలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మన మనస్సును ఆ విధంగా మనమే మలినం చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోకుండా ఉండడమే సన్మార్గం. సరి అయినటువంటి ఆలోచన లేకపోతే, భావనలు గనక సరిగ్గా లేకపోతే, అంటే పాజిటివ్గా, ప్రొడక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా, ఇవన్నీ ఆంగ్ల పదాలు. కానీ 10 మందికి ఉపయోగపడే విధంగా మన ఆలోచనలు కనుక మనం మరల్చుకోగలిగితే మనమే మహనీయులుగా మారతాం. ఎవరు మహాత్ముడు అంటే 10 మందిని గురించి ఆలోచించేటువంటి వాడు మహాత్ముడు, తన గురించి తాను ఆలోచించేటువంటి వాడు సామాన్యుడు అన్నారు. కాబట్టి సామాన్యుడికి మహాత్ముడికి తేడా ఎక్కడున్నది అంటే ఆలోచనలోనే ఉన్నది, ఆ భావనలలోనే ఉన్నది. ఈ భావనలు తేడా చేసుకుంటే మనకి నీతి శాస్త్రంలో మరొక కథ చెప్తారు. ఇలాగే ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ ఉంటే దాని ప్రమాదం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం. ఒక అడవిలో ఒక ఋషి కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్ట. ఒక ఆయన అటుగా వచ్చాడు, ఆయన్ని చూశాడు. ఆయన్ని చూసి ఈయనకు కూడా తపస్సు చేయాలనిపించింది. ఈయన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. సరే, ముందు ఎవరి కోసమైతే తపస్సు చేశారో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయనకేం కావాలో ఈయన అడగచ్చు కదా. అడగకుండా ఆయన ఏమడిగాడో దానికి రెండింతలు నాకు ఈయన అడిగాడు ఈయన. అప్పుడు ఆయన అన్నాడు, నాకు కన్ను తీసేయమన్నాడయ్యా, నీకు 2 కళ్ళు తీసేస్తున్నాను అన్నాడు. ఇటువంటి ఆలోచనలు అవసరమా అండి? ఎందుకు అటువంటి శ్రమపడ్డం ఎందుకు? ఆ ఆలోచన చేయడం ఎందుకు? మన మనస్సులో ఎటువంటి ఆలోచన కలుగుతుందో ఆ ఆలోచనకు అనుగుణంగానే మన పనులు కూడా ఉంటాయి. కాబట్టి మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా సచ్చింతనతో ఉంచుకోగలిగితే, అంటే దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు రానియకుండా మనస్సులో ఎప్పుడు సదాలోచనలే నింపుతూ ఉంటే అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. అందుకని యద్భావం తద్భవతి అన్నది మనకి మహర్షులు ఇచ్చినటువంటి మార్గదర్శకం అందుకోసమే ఇచ్చారు.
నీ ఆలోచనలు నీవు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకో. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈ ఆలోచనలు కనుక చెడు ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని పోగొట్టుకో. ఎలా పోతాయి? పుస్తకాలు చదవడం ద్వారా పోతూ ఉంటాయి. కాబట్టి రీడింగ్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్. లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు. రీడర్స్ ఆర్ లీడర్స్. మీరు ఎవరిని తీసుకున్నా కూడా జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పుస్తకాలు చదివే పైకొచ్చినటువంటి వారు. వారి హాబీ ఏమిటి అని అడగండి, రీడింగ్ ఎ బుక్ ఈజ్ మై హాబీ అంటారు. అయితే ఆ పుస్తకాల్లో కూడా మళ్ళీ రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అలా కాకుండా పనికొచ్చే పుస్తకాలు, సదాలోచన కలిగించే పుస్తకాలు, సద్బుద్ధిని ప్రేరేపించే పుస్తకాలు, మహర్షుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు, వారి యొక్క నడవడికను మనకు నేర్పేటువంటి పుస్తకాలు, ఇటువంటి పుస్తకాలు చదవడం ద్వారా మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది దాన్ని నిగ్రహించడం చాలా కష్టం. మనస్సుకు కావలసింది అక్కర్లేనిది అంటూ ఏమీ ఉండదు. భావనలు సృష్టించేది మనస్సే. యద్భావం అంటే ఆ భావనకు కారణం మనస్సే. కానీ ఈ మనస్సుకు అక్కర్లేనిదంటూ ఏమీ ఉండదు. అందుకని సనాతన ధర్మంలో మహర్షులు మనస్సుని కోతితో పోలుస్తారు. కోతికి అక్కర్లేనిదంటూ ఏమి ఉండదు. మీరు అక్కడ ఒక పాస్పోర్ట్ పెట్టండి, అది పట్టుకొని వెళ్ళిపోతుంది. దానికి ఎందుకు ఆ పాస్పోర్టు? ఏం చేసుకుంటుంది? ఆ ఆలోచన దానికి ఉండదు. అందుకని మనస్సును కోతితో పోలుస్తారు. మనసుకు అక్కర్లేనిదంటూ ఉండదు, అన్ని విషయాలను పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి దీనిని ఒక సాధనా మార్గము ద్వారా మనస్సును నియంత్రించగలగాలి. మనస్సు అనేటువంటి గుర్రాన్ని, పరిగెడుతూ ఉన్నటువంటి ఆ గుర్రాన్ని బుద్ధి అనేటువంటి కళ్ళెంతో కనుక మనం వేసి పడితే అప్పుడు అది సద్విషయాల మీదకు మాత్రమే పోతూ ఉంటుంది, సచ్చింతన మాత్రమే చేస్తూ ఉంటుంది, సదాలోచనలో ఎప్పటికీ ఉంటుంది, సన్మార్గంలోనే మనం నిలబెడుతుంది. కాబట్టి ఈ మనస్సును నిగ్రహించడం అంత తేలికేం కాదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే భగవద్గీతలో అర్జునుడు అంటాడు కృష్ణుడితోటి, చంచలం హి మనః కృష్ణ ప్రమాదాత్ బలవద్ దృఢం అని. ఈ మనస్సు చంచలంగా ఉంది కృష్ణ, నువ్వు చెప్తున్నావు, కానీ దాన్ని నియంత్రించడం కష్టంగా ఉంది, ఇది చాలా ప్రమాదంగా ఉంది, బలంగా ఉంది, దృఢంగా ఉంది, దీన్ని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది కృష్ణ అని. అప్పుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అంటాడు. అంత తేలిక కాదయ్యా మనస్సును నిగ్రహించడం. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పాడు. అభ్యాసము అంటే ప్రాక్టీస్ ద్వారా మనస్సును సద్విషయాల యందు మాత్రమే ఉంచి దుర్విషయాలు, దుర్వ్యసనాల వైపు ఆలోచనలు పోనీయకుండా మనస్సును నిగ్రహించి, మనస్సును నియంత్రించి, తద్వారా ఆలోచనలను మనం కట్టడి చేయగలిగితే అప్పుడు సదాలోచనలు మాత్రమే కలుగుతాయి. సదాలోచన ద్వారా సత్కర్మలను మాత్రమే ఆచరిస్తాం, సత్కర్మల ద్వారా సత్ఫలితాలను మాత్రమే పొందుతాం. తద్వారా సన్మార్గంలోనే మన ప్రయాణం ఉంటుంది. దానివల్ల ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి సన్మార్గంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే యద్భావం తద్భవతి. అందువల్ల మన భావనలు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఆలోచనలు నెగిటివ్ వైపు రానియకూడదు. మంచి విషయాలను మాత్రమే చూస్తూ ఉండాలి, మంచిని మాత్రమే మనసుకు అందిస్తూ ఉండాలి, మంచిని మాత్రమే ఆచరిస్తూ ఉండాలి. మంచి ద్వారా సన్మార్గంలోనే మనం నడుస్తూ ఉండాలి. ధర్మస్య విజయోస్తు.